ఏదైతే చాలా అనుకుని ఉంటారు కదా దిలీప్ గారు, చాలా అనుకుని ఉంటారు తెలంగాణ వస్తే ఇదే అవుతుంది అదే అవుతుంది. ఉద్యమం 69 నుంచి తెలంగాణ కోసం ఆరాటపడుతూ వచ్చిన వాళ్ళు అయిందా నిజంగా మీరు అనుకున్న ఏమన్నా నెరవేరి? ఏమని అసలు అదే బాధ. సస్యశ్యామలమైంది మొత్తం, నీళ్ళు వచ్చినాయి, నిధులు వచ్చినాయి, అన్ని రకాలుగా మంచిగా ఉందనేది ఇప్పుడు నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా హరీష్ రావు లాంటి వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నటువంటి మాటలు. ఒకటండి, ఎవరు అవునన్నా కాదన్నా మన తెలంగాణ మనకు వచ్చింది. భౌగోళిక తెలంగాణ సాధించడంలో అందరం కలిసి సక్సెస్ అయినాం. అది అన్డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్. ఈ గవర్నెన్స్ గురించి వచ్చేవరకల్లా దాంట్లో లోపాలున్నాయి. ఇప్పుడు గవర్నెన్స్ ఏంటి? 100 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర మీరు ఒక 40 రూపాయలు డెవలప్మెంట్ ఖర్చు పెడితే 40 రూపాయలు డెవలప్మెంట్ ఉంది, మీరు కాదని లేరు కదా. 60 రూపాయలు అనేది ఆ కుటుంబాలను వాళ్ళకి సంబంధించిన మనుషులు పంచుకున్నారు. అది అవినీతి. ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. మన తెలంగాణలో 100% నీతివంతమైన పాలన, పారదర్శకమైనటువంటి పరిపాలన, జవాబుదారీ పాలన ఉండాలని కోరుకున్నాం. అది జరగలే. ఇది కుటుంబానికి ఇంత లూటీ చేస్తారని, ఉద్యమ ద్రోహులకు పదవులు ఇస్తారని మీరు ఎప్పుడు అనుకున్నారండి? నేను ఎప్పుడు అనుకున్నా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలసారథి రెడ్డి ఉన్నాడు. నాకేం ఆయన ఎవరో వ్యక్తిగతంగా నాకు ఆయన మీద కోపం లేదు, ఏం లేదు. ఊరికే చెప్తున్నాను. న్యూస్ చూస్తే నోట్ల కట్టలు కింద పడితే ఒకే దగ్గర నోట్ల కట్టలు మందుల డబ్బాల నుంచి నోట్ల కట్టలు పడ్డాయి. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు మిషన్లు పెట్టి లెక్క పెడితే సాయంత్రం కల్లా 150 కోట్లు దొరికాయని చెప్పారు. ఆయన తీసుకొచ్చి నువ్వు రాజ్యసభ 6 ఏళ్ళకి ఇస్తామండి. రవిచంద్ర మళ్ళీ ఇచ్చినట్టారు ఆయనకు. మళ్ళీ ఇచ్చారు. ఆయన 300 crores గవర్నమెంట్ రాయల్టీ కొట్టాడు. ఏది? ఆయన మైనింగ్ అధినేత కదా, గ్రానైట్ రవి. ఆయన పేరే గాయత్రి రవి, గాయత్రి గ్రానైట్స్ ఆయనది. ఆయన 300 crores పన్ను కొట్టినోడికి నువ్వు ఎట్లా ఇస్తా? అసలు ఎవరైనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? అసలు పాలసారథి ఉన్నాడా? రవీంద్ర ఉన్నాడా? ఎక్కడున్నాడైనా? సో ఇట్లాంటి వాళ్ళందరూ తీసుకొచ్చి కాళ్ళు మొక్కిన వెంకటరామరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తావు, నీ కాళ్ళు ఇరగొడతా అన్న శ్రీనివాస యాదవ్కి మంత్రి పదవి ఇస్తావు. కాళ్ళు ఇరగొట్టిన దానం కాళ్ళు ఇరగొట్టిన పాపం ఉస్మానియా పిల్లలు కాళ్ళు ఇరగొట్టాడు కదా, మనం చూసాం కదా. ఆయనకు నువ్వు తీసుకొచ్చి ఎమ్మెల్యే చేస్తావు. ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయం. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మినిమం అరే తెలంగాణ ఉద్యమకారులు గౌరవించాలి. 100% నువ్వు ఇవ్వకపోయి 70% నీ దగ్గర ఉద్యమకారులకు ఇచ్చి 30% బయట ఉండి పట్టుకురా. ఒక కోదన్నామని అప్పుడే గౌరవించాల్సి ఉండే. నువ్వు చెప్పినట్టే అయినాడుగా పాపం. 2014 దాకా కోదన్నాం ఎప్పుడైనా కేసీఆర్ తిట్టంగా మీరు విన్నారా? నేనైతే వెళ్ళే. పాపం సాఫ్ట్. కానీ ఆయన ఉద్యమానికి చేయకుండా పడుకుంటే ఈయన దాని బాధ్యతలు మోసుకుంటూ చాలా సిన్సియర్గా నిజాయితీగా పనిచేశాడు. నువ్వు అధికారులు రాగానే 2014 అని పిలిచి నువ్వు ఏదో పదవి ఇప్పుడు వీళ్ళు ఇచ్చినట్టు ఇవ్వాలి కదా, మేము ఇచ్చినట్టు. అసలు ఆ డిమాండ్ చేసే అవకాశం అన్న దొరికిందా? ఈ ఉద్యమకారులకు ఏం చేస్తున్నారు అని ఎవరిచ్చారు? ఎవరు కలిశారు? అసలు ఆయన ఎవరికి దొరికేవాడా? అసలు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని, మమ్మల్ని లోపలి పోనీయలేదని ఈటల రాజేందర్ క్యాబినెట్ మంత్రిగా కళలో నిలబెట్టుకున్నాడు గేటు దగ్గర. హరీష్ రావుని, ఈటల రాజేందర్ని, గంగుల కమలాకర్ని సిబ్బంది మీకు అపాయింట్మెంట్ లేదని ప్రగతి భవన్ గేట్ దగ్గర ఆపితే ఇట్లా వర్చువల్లీ ఇన్ టీయర్స్. ఇది మనం ఎక్స్పెక్ట్ చేయం. రాజధాని దూరం ఎందుకు పెట్టావు? ఒకటే ఒక మాట అన్నాడు, ఈ జెండాకు అసలైన వారసులం మేమే అన్నాడు. అవునా కాదు? ఆయన నిజంగా కూడా వారసులం. మేమంతా జెండాకు నిజమైన వారసులం. నువ్వు వాడనే గౌరవించకపోతుంది. నాయన నరసింహరెడ్డి హోమ్ మినిస్టర్గా నన్ను రేపు రమ్మన్నాడు అన్నాడు. మహమూద్ అలీ పొద్దున్న సాయంత్రం దాకా కల్మీలో పోలే అన్నాడు. హోమ్ మినిస్టర్ ఏంది? మీ ఆఫీస్లో మార్నింగ్ టు ఈవినింగ్ కూర్చోడం ఏంటి? రేపు గెలవడం ఏంటి? అసలు ఈ విధమైనటువంటి ఒక నిరంకుశ విధానం లేకపోతే దొరతనం ఇవన్నీ మనం తెలంగాణ ఉద్యమంలో ఎక్స్పెక్ట్ చేయలే. లేకపోతే ఒక 100 years వరకు కేసీఆర్ గురించి మాట్లాడాలంటే మనందరం భయపడాలి. నిజంగా ఆయన ఆశించిన పద్ధతిలో తెలంగాణ ఆకాంక్షలు కనుక నెరవేర్చి ఉంటే అప్పుడు మాట్లాడిన దాని ప్రకారంగానే ఒక ప్లాన్ జరగలే కదా. ఆయన పాపం చేతులు పాడు చేసుకోవడం, అనవసరంగా ఎవరి మాటలు విన్నాడో తెలియదు, అంతా సర్వనాశనం చేశాడు. నిజం చెప్పాలంటే అవకాశాన్ని బంగారు తెలంగాణ నిజంగా చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి కేసీఆర్, ఆ మాట నేను అంటున్నా. ఆ కెపాసిటీ ఉన్న కేసీఆర్ దాన్ని చేతులారా పాడు చేసుకొని ఈరోజు కేసీఆర్ నా సభలో తిడుతుంటే నేనే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అని ఏంటి ఇట్లా తిడుతున్నాడు కేసీఆర్? నన్ను తెలంగాణ జాతిపిత అనిపించుకుందాం అనుకున్నారేమో, కానీ అది నెరవేరేలేదు. ఇవన్నీ మీరు చేసిన తప్పులు మరి మీరేగా. ఉద్యమ ద్రోహులకు మీరు మంత్రి పదవులు ఇస్తారు. అది జరగకుండా ఎవరికి కావాలి నీకు? 63 ప్రజలు ఇచ్చారు మొదటిసారి. 63తో ప్రభుత్వాన్ని నడుపు. ఈరోజు మేము 65తో నడుపుతున్నాం కదా. 63 వేరే పార్టీ నీకు ఎందుకు పోయి? కాంగ్రెస్ను డిమాలిష్ ఎందుకు చేయాలా? టీడీపీ నువ్వు డిమాలిష్ ఎందుకు చేయాలి? అవసరం ఏంటి అసలు ఆ పార్టీని డిమాలిష్ చేసేది? వాళ్ళ ఆయా కాన్స్టిట్యున్సీలో ప్రజలు ఆయన కోటేశారు. ఆ బీఫామ్ వేరే, ఆ పార్టీ వేరే. గౌరవించు. హెల్దీ అపోజిషన్ ఈ గుడ్ సైన్ ఫర్ ఏ హెల్దీ డెమోక్రసీ. మీరు అంటున్నారు 63 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరుగుతుంది. ఎందుకు చేయకూడదు? మీరే మాను ఖతం చేస్తారు, మా పార్టీయే ఖతం చేసి 11 మందిని లాక్కుంటారు. ఇప్పుడు మీరు తీసుకుంటే మీరే తప్పడతారా? మీరు
మీకు అధికారం ఏంటి అసలు? వాళ్ళకి దే హావ్ నో రైట్. ఈరోజు అది చేయాలంటున్నా నేను. మావాడు చాలా ఆలస్యం చేస్తున్నాడు. ఈ పాటికి 20 మంది లాక్కోవాల్సి ఉన్నట్టు నేను వచ్చి కలిసిపోతున్నారేమో ఆఫ్ ద రికార్డ్ అని నాకు తెలియదు. నేనైతే అనుకుంటున్నాను ఇదే తొందర చేస్తే మంచిది అనుకుంటున్నాను. జరగాలంటే ఎందుకంటే అంటే వాళ్ళు 6 నెలలు ఉంటాం. అంటే మీరు డెమోక్రటిక్గా ఆలోచించేవారు. డెమోక్రటిక్ పక్క పెట్టి నేను సహజంగా ఇది యాక్సెప్ట్ చేయను. నేనే అన్నా ఇప్పుడు నీకేం పని 23 ఉంటే సరిపోయింది కదా, నువ్వు కాంగ్రెస్ మీద ఎందుకు పడ్డావు, టీడీపీ మీద ఎందుకు పడ్డావు నేను అన్నా కదా. అన్న నేనే నీ యొక్క విధానాలు చూసి, నీ యొక్క అగ్రెసివ్ మెథడ్స్ చూసి, ఆ పద్ధతి చూసి నేనే అంటున్నా నేను అసలు నీ పద్ధతిలోనే వీళ్ళని కథం చేసి పడేస్తే మంచిదని.